హాయ్ ఫౌండర్స్. ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనకున్నటువంటి సమాచారం ప్రకారం, ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరైతే ఒక లింక్ ద్వారా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని, ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే వాళ్ళకి మెయిల్కి ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ మెయిల్లో యాక్టివేట్ మై అకౌంట్ని మనం క్లిక్ చేస్తే నెక్స్ట్ మళ్ళీ ఫర్దర్ మనకు కేవైసీ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. మనం అక్కడ అలాగే డైరెక్ట్గా చేసుకోవచ్చు, లేదా బయటకు వచ్చేసి లాగౌట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ అగైన్ ఫ్రెష్గా లాగిన్ అయ్యి మీరు ఏదైతే కొత్త పాస్వర్డ్ మీరు మెన్షన్ చేసింటారో ఆ పాస్వర్డ్ తోటి మీరు ఎంటర్ అయ్యి అక్కడ తర్వాత మీరు కేవైసీ ఆప్షన్ అనేది మనకి మనం చేసుకునే అవకాశం ఉంటుంది. కేవైసీ చేసేటప్పుడు కానీ, లాగిన్ అయ్యేటప్పుడు కానీ, జాయిన్ రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు కానీ మీరు ఎన్నిసార్లు మీరు ఓకే చేస్తున్నప్పుడంతా టూ మెనీ టైమ్స్ అథెంటికేషన్ అటెంప్ట్స్ అని చెప్పి వస్తే కూడా మీరు దాన్ని ఇచ్చేయకుండా మీరు ట్రై చేస్తూనే ఉండండి, నో ఇష్యూ. అది మీరు సక్సెస్ అయ్యేంత వరకు ట్రై చేస్తూనే ఉండండి, ఎందుకంటే కంపెనీ బ్యాక్ ఎండ్ వర్క్ చేస్తూ ఉంది కాబట్టి మనకు అంత డిలే అవుతుంది. ఓకేనా, అది రిజాల్వ్ చేస్తారు వెరీ సూన్, దగ్గరలో రిజాల్వ్ అయిపోతుంది. అయ్యేలోపు మనం చేసే ప్రయత్నాలు చేసుకుంటూ ఉండండి. ఎవరెవరు సక్సెస్ అయితే వాళ్ళు సక్సెస్ చేసుకోండి, సరేనా? ఇది విషయం. ఆ తర్వాత అక్కడ మీరు సక్సెస్ అయిన తర్వాత మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ సక్సెస్ చేసుకొని ఈమెయిల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి యాక్టివేట్ మై అకౌంట్ చేసుకొని కేవైసీ చేసుకున్న తర్వాత, కేవైసీ చేసుకునేటప్పుడు జాగ్రత్త, కేవైసీ చేసుకునేటప్పుడు మీరు ఆధార్ కార్డు ఫ్రంట్ పేజు బ్యాక్ పేజు మీరు నీట్గా క్రాప్ చేసుకొని బాగా లైటింగ్ ఉండేటట్టుగా బ్లర్ లేకుండా ఉండే విధంగా చేసుకొని నీట్గా సేవ్ చేసుకొని పెట్టుకోనండి మీ మొబైల్లో. ఆ కేవైసీ చేసే టైంలో అడుగుతుంది ఫ్రంట్ పేజ్ అని. ఫ్రంట్ పేజ్ అడిగినప్పుడు ఫ్రంట్ డాక్యుమెంట్ని మీరు గ్యాలరీలో ఉన్నటువంటిది మీరు అప్లోడ్ చేయండి, అది తీసుకుంటుంది. తీసుకోకపోతే మళ్ళీ అగైన్ ట్రై చేయండి, అలాగే అది తీసుకునేంత వరకు ట్రై చేయండి. నెక్స్ట్ బ్యాక్ పేజ్ అడుగుతుంది, బ్యాక్ పేజ్ కూడా మీరు నెక్స్ట్ ఇంకొక పేజ్ మీరు అప్లోడ్ చేయండి, అది కూడా తీసుకున్నంత వరకు ట్రై చేయండి. దాని తర్వాత మీకు సెల్ఫీ అడుగుతుంది, మీ ఫేషియల్ రికగ్నిషన్ అడుగుతుంది, సెల్ఫీ. అలాంటప్పుడు మీ మొహం బాగా కనిపించే విధంగా మీ బ్యాక్గ్రౌండ్ ఒక ప్లెయిన్ వాల్ ఉండేటట్టుగా చూసుకోండి. ఏది కూడా క్యాలెండర్స్ కానీ, ఏదైనా ఒక నంబర్స్ కానీ, ఏదైనా ఒక భగవంతుడు రిలీజియస్ సంబంధించినటువంటి ఫొటోస్ కానీ, క్యూఆర్ కోడ్స్ కానీ ఇట్లాంటివి బ్యాక్ సైడ్ ఉండుకోకుండా మీరు మీ ఫేస్ మాత్రమే దగ్గరగా అట్లా పెట్టుకొని తర్వాత మీ కళ్ళు మీ ఫోన్లో ఉన్న కెమెరాని చూస్తూ ఉండండి. మీది కంప్యూటర్ ముందర మీరు కూర్చోంటే కంప్యూటర్కు ఉన్నటువంటి కెమెరాను మాత్రమే మీరు చూస్తూ ఉండాలి. చూస్తూ ఒక్కసారి మాత్రమే రెప్పపాటు అట్లా క్లిక్ చేయండి. రెప్పపాటు టచ్ చేస్తే అది ఖచ్చితంగా తీసేసుకుంటుంది. అది తీసుకునేంత వరకు మీరు సైన్ అవుట్ కాకుండా స్టార్ట్ వెరిఫికేషన్ కంటిన్యూ చేస్తూనే ఉండండి. కేవైసీ కంప్లీట్ అయ్యేంత వరకు స్టార్ట్ వెరిఫికేషన్ క్లిక్ చేయడం, మళ్ళీ అగైన్ మళ్ళీ ఆధార్ కార్డు ఫ్రంట్ పేజ్ బ్యాక్ పేజ్ తీసుకున్న ట్రై చేయడం, సెల్ఫీ తీసుకున్న ట్రై చేయడం. ఈ 3 ప్రాసెస్ ఖచ్చితంగా సక్సెస్ అయ్యేంత వరకు బయటకు రాకుండా చేసుకోండి. మనం కొత్త వ్యవస్థ గురించి తెలుసు, కానీ కొత్త వ్యవస్థలో ఉన్నామనే భావన కూడా మనలో ఎవరిలో కూడా లేదు. ఎందుకంటే మనకి ఇప్పుడు దాకా ప్రతి ఒక్కరు కూడా ఎంఎల్ఎం మార్కెటింగ్ లెవెల్లోనే దీన్ని చూస్తున్నారు. అదే రీతిలో వెళ్తుంది, అదే రీతిలో ఉంది అని అందరూ కూడా ఆలోచన చేసి చదువుకున్నోళ్ళు కూడా, బాగా చదువుకున్నోళ్ళు కూడా, మార్కెటింగ్ అనుభవాలు ఉన్నా కూడా మంచి మంచి స్టేజ్ లో ఉండే వాళ్ళు కూడా ఏం ఆలోచన చేస్తున్నారంటే ఇది మల్టీ లెవెల్ మార్కెటింగే అని పక్కా నిర్ధారించుకుంటున్నారు. అది ముమ్మాటికి తప్పు, మీ ఆలోచన ముమ్మాటికి తప్పు. ఎందుకంటే ఈ వ్యవస్థ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ తో ఏకీకృతమైనటువంటి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో ఏకీకృతమైనటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఇంటర్నెట్ రంగంలోనే అగ్రస్థానంలో ఉన్నటువంటి వ్యవస్థ మంది. అది ఏ స్థాయిలో ఉంది, మన టెక్నాలజీ ఫలాలు ఎలా ఉంటాయి, వాటి ఫలితం ఎలా ఉంటుంది, ఇది విషయం. ఓకేనా, ఇదొక విషయం. ఇంకా తర్వాత ఎవరైనా కొత్తగా రిజిస్ట్రేషన్ కేవైసీ సక్సెస్ఫుల్ చేసుకున్న వ్యక్తులకి వాళ్ళు లాగిన్ అవ్వాలని ప్రయత్నం చేసేటప్పుడు కూడా టూ మెనీ అథెంటికేషన్ అటెంప్ట్స్, ప్లీజ్ ట్రై అగైన్ లేటర్ అని కూడా మనకు ఒక మెసేజ్ వస్తుంది. ఎవరు కంగారు పడే అవసరం లేదు, టెన్షన్ పడదని. ఇట్స్ ఎ బ్యాక్ ఎండ్ టెక్నికల్ వర్క్ జరుగుతుంది కాబట్టి మనకు కొద్దిగా స్తంభిస్తుంది. ఏం పర్లేదు, మీరు ట్రై చేస్తూనే ఉండండి. లాగిన్ సక్సెస్ఫుల్గా అయిన తర్వాత ఒకసారి మీ ప్రొఫైల్ మొత్తం చెక్ చేసుకోండి. మీ ప్రొఫైల్ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ ఫోటో మీదే ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. అది మీరు నీట్గా ఫోటో తీసుకొని పెట్టుకొని మొబైల్లో దాన్ని అప్లోడ్ చేయండి. అది చేసిన తర్వాత అక్కడ ప్రొఫైల్ దగ్గర మై లింక్స్ అని ఉంటాయి, అది క్లిక్ చేయండి.
లింక్స్ అక్కడ వచ్చినట్టయితే చూసుకోండి. లింక్స్ రాకపోతే వెయిట్ చేయండి. ఎవ్రీ 1 అవర్కి ఒకసారి, హాఫ్ అన్ అవర్కి ఒకసారి లాగిన్ అవుతూ చెక్ చేసుకుంటూ ఉండండి. అక్కడ లింక్స్ ఎప్పుడైతే రాగలిగినట్టు అవుతాయో ఆ లింక్స్ 3 రాగలుగుతాయి. ల్యాండింగ్ పేజ్ 1, ల్యాండింగ్ పేజ్ 2, డైరెక్ట్ ఇన్విటేషన్ లింక్స్ అని 3 రకాల లింక్స్ వస్తాయి. ఆ లింక్స్ లో మొట్టమొదటి లింక్ మాత్రమే మీరు కాపీ చేసుకొని దాన్ని మీరేం చేస్తారంటే ఎవరికైనా 10 లీడర్స్ అనమాట, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కాదండి, 10 లీడర్స్ కి దాన్ని సపోర్ట్ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఫ్యామిలీ అంటే భార్య భర్తలు 2 పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక ఫ్యామిలీ అనమాట. మళ్ళీ మన బ్రదర్స్ వాళ్ళ అట్లా కాదండి, మా ఫ్యామిలీ అనమాట, నేను, నా భార్య, పిల్లలు, ఇలాగా. అలాగే వాళ్ళ ముగ్గురికి అకౌంట్స్ ఉంటే వాళ్ళకి ఈ లింక్ ద్వారా ఇవ్వద్దండి. మీరు బయట మీ ఫ్రెండ్స్ కి, మీ సర్కిల్ కి, మీకు తెలిసిన వాళ్ళకి, మిమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళకి ఎవరికైనా సరే ఆ లింక్ ను మీరు ఫార్వర్డ్ చేసి వాళ్ళకు ఒక 10 జనరేట్ అవుతాయి. వాళ్ళు కూడా లీడర్స్ కి ఇచ్చుకుంటూ పోతారు. ఇది ఇలాగా మనం ప్రెసెంట్ కంటిన్యూ చేసుకుంటూ పోదాం. వెరీ సూన్ 4 స్టెప్స్ కే ఇది కంప్లీట్ అయిపోతుంది. అంటే ఈ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అని ఉంది కదా, సెకండ్ వేవ్ లోకి మనం పోయేక ముందే ఈ ఫస్ట్ వేవ్ అంతా కూడా చాలా భారీగా జరిగింది. ఇప్పటికే చాలా బాగా సక్సెస్ చేసుకున్నారు. ఈ సెకండ్ వేవ్ లోకి మనం ఎంటర్ అవబోతున్నాం. కాబట్టి మీరు ఇప్పుడు వచ్చిన లింక్స్ అన్నింటినీ కూడా నీట్ గా జాగ్రత్తగా చేసుకోవాలని కోరుకుంటున్నాం. 10 లీడర్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఎవరెవరికి ఇచ్చారో మీరు పేరు రాసుకోండి, వాళ్ళ మొబైల్ నంబర్ రాసుకొని పెట్టుకోండి. ఒక లింక్ ఎవరికైనా ఇస్తే ఎవరికి ఇచ్చినాం ఆ లింకు, ఎవరి పేరు ఎవరిది, వాళ్ళ ఫోన్ నంబర్ ఏది, వాళ్ళ ఏ ఊరు, ఇది రాసుకొని పెట్టుకోండి. పర్చేసులు బాగున్నటువంటి వాళ్ళు, మీకు నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు ఉంటాయి కదా, మీ దగ్గర గుర్తుంటుందండి. ఇది విషయము నేను చెప్పాలనుకున్నాను, అందుకోసమే ఈ ఆడియో టాపిక్ చేయడం జరిగింది. 3 లింక్స్ ఉన్నాయి. మనం అక్కడ ఎవరైనా పొరపాటున 30 మందికి 30 లింక్స్ చేసుకున్నారు, 30 మందికి పంపించారు, అది పంపించద్దండి. ఓన్లీ 10 లింక్స్. ఆ 3లో ఫస్ట్ లింక్ ల్యాండింగ్ పేజ్ 1 మాత్రమే మనం కాపీ చేసుకొని, అక్కడే వాట్సాప్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే మనకు సెలెక్ట్ చేసుకున్న మనం 10 మెంబర్స్ ఎవరైతే మన పేజ్ మీద రాసి పెట్టుకున్నామో ఆ వ్యక్తులకు పంపించండి. మీకు సర్కిల్ ఎక్కువగా ఉంటే నో ప్రాబ్లం, వెయిట్ చేద్దాం. ఆ 10 మంది ఎప్పుడైతే ఈ ఓకే చేసుకునేస్తారో వాళ్ళు రిజిస్ట్రేషన్, కేవైసీ కంప్లీట్ చేసుకుంటారో ఆటోమేటిక్ అది లింక్ ల్యాబ్స్ అయిపోతుంది. ఇంకొక లింక్ మనకి ఫోర్స్ వస్తుంది, దాని నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఎవరు కూడా కంగారు పడే అవసరం లేదు. అందరూ కూడా బీ హ్యాపీ. మనకి మంచి రోజులు వచ్చేసినాయి. అందరూ కూడా కంప్లీట్ చేసుకొని విక్టరీ విత్ యాష్లోకి మనం అందరూ కూడా చేరుకుందాం అతి తక్కువ సమయంలో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరిని కూడా మీరు విమర్శించకపోదండి, దూషించకపోదండి, అవసరం లేదు. ఎవరు పాపాన వాళ్ళు పోతారు, కర్మ సిద్ధాంతం ఇది. కాబట్టి నేను ఫైనల్ గా చెప్పేది ఇదే, మనం అందరం కూడా 10 మందికి మంచి చేయాలని చూస్తున్నాం. ఆ మంచి చేయాలన్న భాగంలోనే ఇప్పుడు ఈ ఇన్విటేషన్ లింక్ కూడా మనకి అప్రోచ్ అయ్యేటువంటి వ్యక్తులకి మన దగ్గర అనుకూలమైనటువంటి లింకులు మాత్రమే మనం పంపించగలుగుతున్నాం. ఎంతవరకు ఉంటే అంతవరకు మాత్రమే. ఎవరు తొందరపడే అవసరం లేదు, కంగారు పడే అవసరం లేదు. ఏమో నేను ఇప్పుడు చేసేసుకోవాలి, అయిపోవాలని చెప్పే టెన్షన్ కూడా తీసుకునే అవసరం లేదు. రిలాక్స్ గా చేసుకోండి. ఓకేనా? మీ ఇంట్లో మీరు చేసేటప్పుడు మీ మొబైల్లో ఇంటర్నెట్ ఉంటుంది, చేసుకునే టైంలో మీకు కరెంట్ పోతే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మొబైల్ ఇంటర్నెట్ ని ఓపెన్ చేసుకుని చేసుకోండి. అన్నిటిని కూడా మనం ఎదుర్కొందాం, ఫేస్ చేద్దాం, ఆరోగ్యంగా అన్నిటినీ ఎదుర్కొందాం. మీరు ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, ఏదైనా రహదారిలో వెళ్లేటప్పుడు కానీ జాగ్రత్త, దయచేసి జాగ్రత్త. మీ అందరికి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటే మంచి భవిష్యత్ మనకి స్వాగతించేటప్పుడు చెడు సమయాలు కూడా మనకి ఎక్కువగా చుట్టుముడుతూ ఉంటాయి. వాటన్నిటిని మనం తొలగించుకోవాలంటే మనం చాలా చురుగ్గా ఉండాలి, ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఆ గమనికతోటి మీరందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారని, బాధ్యతగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్క వ్యవస్థకి ఇన్ ఎనీ బిజినెస్ సెక్టార్స్ ఎలా ఉండబోతున్నాయి, ప్రతి మనిషి మనుగడకి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, ఎంతటి అభివృద్ధిని తీసుకురాబోతోంది అనేది అన్ని కూడా ఎవరికి కించిత్ కూడా తెలియదండి. ఈవెన్ 1% కూడా తెలియదు. ఎందుకంటే మనకి ఆన్ ప్యాసివ్ స్ట్రక్చర్ పాత వ్యవస్థలో మాత్రమే మనకు దాదాపుగా ఒక 1 or 2% మాత్రమే అందరికీ తెలిసిన విషయాలు మనం ఎన్నో ఆడియోలు, వీడియోల ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా షేర్ చేసుకున్నాం.